హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ టార్గెట్స్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఉద్యోగాలకు సంబంధించి అలాగే డిఎస్సి కొత్త నోటిఫికేషన్ సంబంధించి ఈరోజు వచ్చినటువంటి తాజా అప్డేట్స్ అయితే తెలుసుకున్నాం. ప్రతి ఒక్కరు ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందుగా ఫ్రెండ్స్, ఆఫర్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఎస్ఐ కానిస్టేబుల్, ఆర్ఆర్బి గ్రూప్ డి ఉద్యోగాలకు సంబంధించిన ఏ ఫుల్ కోర్స్ అయినా సరే తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కేవలం 499 రూపీస్కే అందించడం జరుగుతోంది. హైదరాబాద్లోని సీనియర్ మోస్ట్ ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ ఉంటాయండి. ఈ కోర్సుల్లో వీడియో క్లాసెస్ ఉంటాయి, మీరు ప్రాక్టీస్ చేయడానికి టెస్టులు ఉంటాయి, మీరు ప్రిపేర్ అవ్వడానికి పీడిఎఫ్ ఫైల్స్ కూడా ఉంటాయి. ఇవన్నీ కలుపుకొని కేవలం 499 రూపీస్కే అందించడం జరుగుతోంది. యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకొని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్నీ కనిపిస్తాయి. తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్పై క్లిక్ చేసి ఆ కోర్సుకు సంబంధించిన కంటెంట్ అంతా చెక్ చేసుకొని బై నౌ అనే ఆప్షన్పై క్లిక్ చేసి కోర్స్ని బై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్సి నోటిఫికేషన్ని ఈ నెలలోనే విడుదల చేయనున్నారండి. ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు తెలపడం అయితే జరిగింది. పత్రికాముఖంగా ఈ న్యూస్ అయితే వచ్చింది. ఆ డీటెయిల్స్ అయితే మీరు చూడొచ్చు. ఈ నెలలోనే డిఎస్సి పాఠశాలల్లో వార్షికోత్సవాలు నిర్వహిస్తాం. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల సమావేశంలో మంత్రి లోకేష్ అనేసి ప్రముఖ హెడ్లైన్స్తో ఈ వార్త అయితే రావడం జరిగింది. ఈ నెలలోనే మెగా డిఎస్సి ఇస్తామని విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ గారు చెప్పారు. ఉండవల్లి నివాసంలో కూటమి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో నిర్వహించినటువంటి సమావేశంలో హేతుబద్ధీకరణకు ఉద్దేశించిన జీవో 117ను రద్దు చేసి ప్రత్యామ్నాయంగా తీసుకురాబోతోన్న విధానాలను వివరించారు. ఉపాధ్యాయుల బదిలీల చట్టం, పదోన్నతులు, బడుల్లో మౌలిక సదుపాయాల కల్పనపై స్పష్టతనిచ్చారు అనేసి ఇక్కడ ముఖ్యమైన సమాచారం అయితే ఉందండి. రాజకీయాలకు అతీతంగా విద్యారంగాన్ని ముందుకు తీసుకెళ్తున్నామని, పిల్లలకు ఇచ్చే కిట్లపై నేతల చిత్రాలు లేకుండా చేశామని చెప్పారు అనేసి ముఖ్యమైన సమాచారం అయితే ఉంది. ఎవరైతే డిఎస్సి నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారో ఆ అభ్యర్థులందరికీ కూడా ఈ వార్త అతి పెద్ద శుభవార్తగా చెప్పుకోవచ్చు. ఈ నెల చివరిలోపు, అంటే మార్చి చివరిలోపు డిఎస్సి నోటిఫికేషన్ని విడుదల చేసే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అంటే ప్రస్తుతానికి ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ అయితే పెండింగ్లో ఉందండి. ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ కంప్లీట్ అయిన తర్వాతనే డిఎస్సికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే విడుదల చేసే అవకాశం అయితే ఉంటుందన్నమాట. కాబట్టి ఈ నెలాఖరులో కానీ వచ్చే నెల స్టార్టింగ్లో కానీ డిఎస్సి నోటిఫికేషన్ అయితే విడుదల చేయొచ్చు. ఇక ఇది అంటే డిఎస్సికి సంబంధించి వచ్చినటువంటి అప్డేట్. ఇక గ్రూప్ 2 ఉద్యోగాలకు సంబంధించి వచ్చినటువంటి తాజా అప్డేట్ చూసుకుంటే, గ్రూప్ 2 అభ్యర్థులు ఐచ్ఛికాలు నమోదు చేసుకోండి, హార్జెంటల్ రిజర్వేషన్ అమలుపై ఏపీపీఎస్సీ వివరణ అనేసి ప్రముఖ హెడ్లైన్స్తో ఈ వార్త అయితే రావడం జరిగిందండి. ఫ్రెండ్స్, గ్రూప్ 2 అభ్యర్థులు ఈ నెల 10వ తారీఖులోగా ఏపీపీఎస్సీ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి పోస్టు, జోనల్, జిల్లా ప్రాధాన్యాలను నమోదు చేసుకోవాలని ఏపీపీఎస్సీ సూచించడం అయితే జరిగిందనమాట. ఈ నెల 10వ తారీఖులోగా జోనల్ కావచ్చు, జిల్లా ప్రాధాన్యాలను నమోదు చేసుకోవాలని ఏపీపీఎస్సీ సూచించింది. వీటి నమోదుకు మంగళవారం నుంచి వెబ్సైట్లో అవకాశం కల్పించినట్లు తెలిపింది. గత నెలాఖరులో గ్రూప్ 2 ప్రధాన పరీక్ష నిర్వహించారు. హార్జెంటల్ రిజర్వేషన్ అమలుపై సోమవారం జారీ చేసినటువంటి ప్రకటనలో ఏపీపీఎస్సీ కార్యదర్శి వివరణ ఇచ్చారు. హార్జెంటల్ రిజర్వేషన్ కేటగిరీ కింద కేటాయించినటువంటి పోస్టులకు మహిళలు, దివ్యాంగులు, మాజీ సైనికులు, క్రీడాకారుల్లో అర్హులైన అభ్యర్థులు లేకుంటే ఆ ఖాళీలను నిబంధనల ప్రకారం మాత్రమే భర్తీ చేస్తామని స్పష్టం చేసింది. ఈ విషయంలో కొందరు అభ్యర్థులు ఇటీవల ఆందోళన చేశారు అనేసింది. దానికి సంబంధించి కొంత ఇక్కడ వివరణ అయితే ఇవ్వడం జరిగిందండి. ఆ వివరణ కూడా చూద్దాం. హార్జెంటల్ రిజర్వేషన్ కింద అర్హులైన మహిళా అభ్యర్థులు లేకుంటే ఆ పోస్టులను ప్రతిభ కలిగిన మహిళా అభ్యర్థులతో భర్తీ చేస్తాం. ఒకవేళ వారు కూడా లేకుంటే అర్హత కలిగిన పురుష అభ్యర్థులతో భర్తీకి వీలుగా చర్యలు తీసుకుంటాం. అలాగే ఇందుకు తగ్గట్లు చర్యలు తీసుకునేందుకు వీలుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ జనరల్ వివరాలతో ఐచ్ఛికాలు ఇచ్చేందుకు వెబ్సైట్లో అవకాశాన్ని కల్పించాం. జనరల్ కేటగిరీ పోస్టుల ఖాళీల భర్తీకి అభ్యర్థులందరూ ఐచ్ఛికాలు ఇవ్వచ్చు అనేసి ముఖ్యమైన సమాచారం అయితే రావడం జరిగిందండి. ఈ గ్రూప్ 2 ఉద్యోగాలకు సంబంధించి వచ్చినటువంటి అభ్యర్థులు ఐచ్ఛికాలు ఇవ్వాలని అనుకునే అభ్యర్థులు ఎవరైనా సరే ఈ నెల 10వ తారీఖులోగా ఐచ్ఛికాలు ఇవ్వచ్చు అనమాట. హార్జెంటల్ రిజర్వేషన్ సంబంధించి కూడా ఏపీపీఎస్సీ కొంత వివరణ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. మరొక పత్రికలో కూడా ఈ వార్త అయితే రావడం జరిగింది. గ్రూప్ 2 పోస్టుల ప్రాధాన్యం మార్పునకు అవకాశం. గ్రూప్ 2 మెయిన్స్ రాసినటువంటి అభ్యర్థులు తమ పోస్టుల ప్రాధాన్యం, జోన్, జిల్లా ప్రాధాన్యతలను ఎంపిక చేసుకునేందుకు ఏపీపీఎస్సీ అవకాశం కల్పించింది అనేసి కూడా
సమాచారం రావడం జరిగిందండి. ఇవి ఈరోజు వచ్చినటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ అనమాట. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.